కార్తీక మాసం భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీంతో ఈ కార్తీక మాసంలో కోడిగుడ్లతో పాటు చికెన్, మటన్, చేప, రొయ్యలు ఇలా వీటన్నిటికీ కొనుగోలు పెద్దగా లేకపోవడంతో వాటి ధరలు పూర్తిగా తగ్గిపోతాయి. కానీ ఇప్పుడు ఈ కార్తీక మాసంలో అందుకు భిన్నంగా భారీగా పెరిగిన ధరలు. కోడి మాంసం, మటను, చేప, రొయ్యలతో పాటు కనీసం కోడిగుడ్డు కూడా కొనలేని పరిస్థితి ఏర్పడింది. కార్తీక మాంసం ముందు కంటే ప్రస్తుత కార్తీక మాసంలోనే వీటి ధరలు విపరీతంగా పెరిగాయి. 2 రోజుల్లో కార్తీక మాసం పూర్తి కావస్తుంది. కార్తీక మాసం పూర్తయితే వీటి ధరలు ఇంకా ఎంత పెరుగుతాయోనని మాంసం ప్రియులు ఇప్పుడు నుండే భయపడిపోతున్నారు. మంతా తుఫాను ప్రభావంతో పూర్తిగా నష్టపోయిన రైతాంగంతో పాటు వివిధ రకాల వ్యాపారస్తులు ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారు. తుఫాను ప్రభావంతో పంట పొలాలు నీట మునుగగా ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు. ప్రస్తుతం మార్కెట్లో కూరగాయలు కొనే పరిస్థితుల్లో ప్రజలు లేరు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కూరగాయల ధరలు కేజీకి 40 రూపాయలు పెరిగి వినియోగదారులు కూరగాయలను చూస్తూనే అమ్మో ఇంత రేటా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఆకుకూర గతంలో కట్ట 5 రూపాయలు ఉంటే ఇప్పుడు 20 రూపాయలు. ఇలా టమోటో, చిక్కుళ్ళు, క్యారెట్, బీట్రూట్, బీరకాయ, పచ్చిమిర్చిలతో పాటు చివరకు దోసకాయ, సొరకాయలు కూడా కొనే పరిస్థితుల్లో లేరు. ఏదైనా పావు కేజీ 40 రూపాయలు. ఇది ఇప్పుడు కూరగాయల ధరల పరిస్థితి. దీంతో కూరగాయలు కొనుక్కుని వండుకోలేక ప్రత్యామ్నాయంగా కోడిగుడ్డు వండుకుందాం అంటే గతంలో 5.5 రూపాయలు ఉండే కోడిగుడ్డు నేడు 8 రూపాయల ధర పలుకుతుంది. దీంతో వినియోగదారులు గుడ్డు ధరతో గుండెలు బాదుకుంటున్నారు. సహజంగా కార్తీక మాసంలో కోడిగుడ్డుతో పాటు వివిధ రకాల మాంసం ధరలు తగ్గుతాయి. కానీ ఈ సంవత్సరం మంతా తుఫాన్ ఎఫెక్ట్తో కూరగాయలతో పాటు గుడ్డు, మాంసం ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. 2 రోజుల్లో కార్తీక మాసం పూర్తి కావడంతో నెల రోజులుగా మాంసాహారానికి దూరంగా ఉన్న మాంసం ప్రియులు ఇప్పుడే ఈ విధంగా ఉంటే కార్తీక మాసం ముగిసిన తర్వాత కోడిగుడ్డుతో పాటు మాంసం ధరలు ఏ విధంగా పెరుగుతాయోనన్న భయం పాపం మాంసం ప్రియుల్లో ఇప్పటి నుంచే మొదలైంది. మంతా తుఫాన్ ప్రభావంతో కూరగాయల తోటలు, పౌండ్రీ ఫాములు, చెరువులు పూర్తిగా దెబ్బతినటంతో ధరలు ఈ విధంగా విపరీతంగా పెరిగాయి అంటున్నారు వ్యాపారస్తులు. ధరలు సాధారణ స్థాయికి వచ్చేదెప్పుడు, కడుపు నిండా తినేదెప్పుడు అంటున్నారు సామాన్యులు. నా పేరు వసుంధర అండి. మామూలుగా అయితే మేము ఎగ్స్ ఎప్పుడు హోల్సేల్లో తీసుకుంటాము, షాప్లలో తీసుకుంటాము. గతం కంటే ఇప్పుడు ఎక్కువ పెరిగినాయి అన్నమాట. ఎగ్స్ 170 ఉండేది 30 ఎగ్స్ వచ్చేసి ఇప్పుడు 210 అలా ఉంటుందన్నమాట. చాలా ఎక్కువ పెరిగాయండి ఎగ్స్. గతంలో ఎంత ఉండేది? 170 ఉండేది. 30 ఎగ్స్ వచ్చేసి 170 ఉండేది. ఇప్పుడు 210 చెప్తున్నారు. మరీ ఎక్కువ పెరిగాయి ఎగ్స్. కూరగాయలు కూడా చాలా రేట్లు ఉన్నాయండి, చాలా ఎక్కువ ఉన్నాయి. మరీ దారుణంగా చాలా ఎక్కువ చెప్తున్నారు. ఆకుకూర కట్ట వచ్చేసి 10 రూపాయలు 20 రూపాయలు చెప్తున్నారు. 25 రూపాయలు ఉండేది టమాటా 50 రూపాయలు చెప్తున్నారు. ఇప్పుడు అన్నీ ఎక్కువ పెరిగినాయి రేట్లు. ఏంటండి? ఇక్కడే తీసుకునే వాళ్ళం మేము. తక్కువే ఉంది. ఈ ఇయర్ చాలా ఎక్కువ పెరిగినాయి. ప్రతిదీ రేటే. గతంలో 35 ఉన్నది, ఇప్పుడు 42 తీసుకున్నారు. అర డజన్ కోడిగుడ్లు. దీనివల్ల కొంచెం భారంగానే ఉంది. అన్నీ పెరిగానే ఉన్నాయి. అన్నీ పెచ్చే ఉన్నాయి. అన్నీ పెరిగాయి ఉన్నాయి. నా పేరు అబ్దుల్ కరీం, మక్కా మదీనా షాపు. ఏంటంటే ప్రతి సంవత్సరం రేట్లు ఎట్నే ఉంటాయి. ఇది కార్తీక మాసం అని రేట్లు పెరగటం, అది కార్తీక మాసంలో రేటు తగ్గిద్దని జనం అనుకోవటం. కానీ ఈ చలిగాలికి ఎక్స్పోర్ట్ పోయిద్ది గుడ్డు. అందుకని చెప్పి ప్రతి కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం ఇదే పొజిషన్.
రేట్లు పెరుగుతాయి. ఇది అప్ అండ్ డౌన్ అవుతుంది సార్, ఏం కాదు, ఎప్పుడు అంతే. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోనే రేటు పెరిగిద్ది. ఇప్పుడు 6-7 రూపాయలు పడుతుంది, హోల్సేల్ 7. మామూలు షాపుల్లో అయితేనేమో 8 రూపాయలు అమ్ముతున్నారు. అది కూరగాయల రేట్లు అట్నే ఉన్నాయి, చికెన్ కానీ అయ్యి మొత్తం రేట్లు మొత్తం బాగానే ఉన్నాయి. అది ఇది ప్రతి సంవత్సరం జరిగేది, అది విషయం. కూరగాయలు కానీ ఇదేంటంటే ఒక చలికాలం వానాకాలం అని కాదు, ప్రతి సంవత్సరం అప్ అండ్ డౌన్ అవుతుంటుంది రేటు. ఈ రేటు కూడా ఒక వారం 10 రోజులు ఆగిద్ది, తర్వాత డౌన్ అయిపోయింది. పోయిన సంవత్సరం ఇదే తేదీల్లో ఇదే రేటు ఉన్నాయి. హోల్సేల్ పేపర్ రేటు 6.60 పైసలు ఉన్నాయి. అది సేమ్ రేటు పోయిన సంవత్సరం కూడా. అట్టే లేదు, జనవరి దాకా ఉండిద్ది, మళ్ళీ డౌన్ అయ్యిద్ది. డౌన్ అయ్యి డిసెంబర్ తగిలిలా పెరిగిద్ది. జనవరి 5-6 తారీఖుల దాకా ఉంటాయి ఆ రేట్లు. అది ఎక్స్పోర్ట్ పోతుండిద్ది. ఈ చలికి రేట్లు బాగుంటాయి. నా పేరు షేక్ జుబేర్ అండి. నేను ఎగ్స్ కొనడానికి వచ్చాను. రేట్లు చూస్తే ఈరోజు విపరీతంగా పెరుగు ఉన్నాయి. గతం కన్నా చూసుకుంటే ఈరోజు మామూలుగా కార్తీక మాసం కాబట్టి రేట్లు తగ్గాల, కానీ ఇప్పుడు చూస్తే అవకాశం లేదు. పోయినసారి గతంలో కన్నా ఇప్పుడు ఇంకా పెరిగి ఉన్నాయి. దానివల్ల వినియోగదారులకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఒక కోడిగుడ్లనే కాదు, కూరగాయలు చూసుకున్నా విపరీతంగా ధరలు ఉన్నాయి. ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి కోడిగుడ్లు రేట్లు తగ్గాల, కానీ అదేవిధంగా పోయింది గతం కన్నా ఇంకా ఎక్కువ రేట్లు ఉన్నాయి కాబట్టి వినియోగదారులకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి. దయచేసి దాని మీద కూడా కొద్దిగా ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.